హరీష్ రావు అన్నది ఏంటంటే మేడిగడ్డ పియర్స్తో సంబంధం లేకుండా అక్కడ ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ కంటే చాలా ఎత్తు మీదకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి ఎవ్రీ డే 24 గంటలు. అయితే స్విచ్ చేస్తే పంపులు ఆన్ అయితే నీళ్ళు పోయి అన్నారంలో పడతాయి. అయితే ఈయన అనేది ఏంటంటే అన్నారం సుందిల్లో కూడా లెక్క పెడుతున్నాడు మేడిగడ్డతో పాటు పాడైపోయినాయి కదా అని. ఇది 100% అబద్ధం. అన్నారం సుందిల్లా పాడైపోయినాయి అని చెప్పడం 100% అబద్ధం. ఏదో కొన్ని బుంగలు వచ్చినాయి అన్నారంలో కూడా అని అన్నారు అప్పట్లో. మరి నేను ఒక మాట చెప్తా, ఆయన మంత్రి కదా, రికార్డ్స్ అని ఉన్నాయి కదా. బుంగలు వస్తే 2020లో బుంగలు వచ్చినాయి, ఎండాకాలంలో వాటి కూడిపేసిండ్రు. 2021లో మళ్ళీ బుంగలు వచ్చినాయి, కూడిపడానికి అవకాశం లేకుండే. 2022, 2023 హయ్యెస్ట్ ఫ్లడ్ ఎంత వచ్చింది తెలుసా? పైనుంచి శ్రీరామ్ సాగర్ నుంచి, అదే ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి గేట్లు వదిలిపెట్టారు. 17 లక్షల క్యూసెక్కులు వచ్చింది. బాబా 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 17 లక్షల క్యూసెక్కులు అంటే 1 లక్ష క్యూసెక్కులు అంటే 11 టీఎంసీలు. అటువంటిది 1 లక్ష క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు అనుకుందాం. 17 లక్షల క్యూసెక్కులు వచ్చింది. బుంగలు అట్లే ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత కూడా, వరద వెళ్ళిపోయిన తర్వాత కూడా తేడా ఏం లేదు. 21లో బుంగలు అట్లే ఉన్నాయి, 22లో అట్లే ఉన్నాయి, 23లో కూడా అట్లే ఉన్నాయి. 23లో మేడిగడ్డ గుంగిన తర్వాత చూస్తే కూడా ఆ బుంగలు అట్లే ఉన్నాయి.